హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఆ, పచ్చి కొబ్బరి కారం అండి. పచ్చి కొబ్బరి కారము. మన పచ్చి కొబ్బరి కారానికి ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, ఒక టెంకాయ తీసుకున్నాను. టెంకాయలో పువ్వు వచ్చిందండి, చూడండి. ఓకే, ఒక టెంకాయ తీసుకున్నాను. ఆ టెంకాయకి 2 స్పూన్లు కారం తీసుకున్నా. మన టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకున్నా. ఒక గుప్పెడ కరివేపాకు తీసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు వచ్చి ఒక 40 వరకు తీసుకున్నానండి. ఈ మన ఇండియా తెల్లగడ్డలు, ఇక్కడి కాదు, కోయిటి అయితే లావుగా ఉంటాయి, అంత ఘాటు ఉండదు. మన ఈ ఇండియా తెల్లగడ్డలు అండి, ఒక 40 వరకు తీసుకున్నాను. అంటే హాఫ్ తీసాను, తొక్క ఫుల్గా తీయలేదు. ఫుల్గా తొక్క తీసేసామంటే ముద్దగా అవుతుంది కదా, అందుకని తీయలేదండి. ఓకే అండి, ఇప్పుడు మనము చూడండి, జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర ఉచ్చిపచ్చిగా మిక్సీ పట్టేసుకొని తర్వాత తెల్లగడ్డలు కూడా పట్టేసుకుందామండి. ఓకే, చూడండి, ఇలా ఉచ్చిపచ్చిగా పట్టుకోవాలి ఇలాగా. తర్వాత తెల్లగడ్డలు కూడా అలాగే పట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి. చూడండి, తెల్లగడ్డ జీలకర్ర ఇలాగా మనం ఉచ్చిపచ్చిగా మిక్సీ పట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాం. చూడండి, సన్న ముక్కలు కట్ చేశాను. 2 టైమ్స్ వేస్తే సరిపోద్ది. ఓకే అండి, చూడండి, మనకు ఇలా పట్టుకోవాలి మిక్సీ. ఓకే ఓకే అండి, చూడండి, కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టేశాను. ఓకే, అన్నీ మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే అండి, కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు, ఎందుకంటే మనకు ముద్దగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటే. చూడండి, శనగపప్పు కొంచెము, అలాగే కొంచెం ఉద్దిపప్పు, మనకు ఆవాలు, ఇవి మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకొని బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. మనం కొబ్బరి వేసుకున్న తర్వాత చాలా సిమ్లో ఉండాలండి, మంట ఎక్కువగా పెట్టకూడదు. ఎక్కువగా పెట్టామంటే మాడిపోతుంది, కలర్ మారిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది, బాగుండదు. ఇది మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదండి, పచ్చి కొబ్బరిది ఒక టేస్ట్ ఉంటుంది, ఎండు కొబ్బరిది ఒక టేస్ట్ ఉంటుందండి. దేని దాందే, కానీ 2 బాగుంటాయండి. ఇదంతా ఒక 5-6 మినిట్స్లో అయిపోద్దండి, ఎక్కువ టైం తీసుకోదు, టేస్ట్ బాగుంటుంది. వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వదిలేసామంటే కింద మాడిపోతుంది. చూడండి, ఇలాగా ఉండాలి మనకి. ఇప్పుడు వేస్తామండి జీలకర్ర, తెల్లగడ్డల పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాము. ఇప్పుడు ఇది మనం అంతా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, మనకు ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము, మన టేస్ట్కి తగినంత. చూద్దాం, ఫస్ట్ చెక్ చేసుకుందాము, ఎందుకంటే ఒకేసారి వేసామనుకోండి మళ్ళీ ఎక్కువైతే తినలేం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కారం ఒక్క రవ్వ వేసుకోవాలండి, సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, వేయాల్సిన అవసరం లేదు. కారం కొంచెం వేసుకుందాం. సరిపోతుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓకే అండి, నచ్చింది అనుకుంటున్నా.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్.